ఓకే. ఈరోజు మహాత్మా గాంధీ యొక్క జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారి గురించి మనం రోజు మాట్లాడుతున్న అంశాల కంటే ఇంకా భారతదేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తను చేసినటువంటి అంశాల గురించి కొన్ని అంశాలు చర్చించుకున్నాం. మహాత్మా గాంధీ గారు భారతదేశంలో జాతీయోద్యమానికి మాత్రమే నాయకుడు కాదు, ప్రపంచంలో చాలామందిని ప్రభావితం చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు. ఎందుకంటే మహాత్మా గాంధీని ప్రభావితమై నెల్సన్ మండేలా కావచ్చు, అదేవిధంగా మార్టిన్ లూథర్ కింగ్ కావచ్చు, తమ జాతీయ ఉద్యమాలకు నాయకత్వం వహించింది. అంటే భారతదేశంలో విప్లవంతో పాటు ఆయన శాంతిగా ఎలా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉద్యమాలు నడిపించవచ్చు, ఏ విధంగా ప్రభావితం చేయొచ్చు అని చెప్పేసి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా శాంతి ఐక్యత ద్వారా ఒక దేశంలో సమూల మార్పు ఎలా తీసుకురావచ్చని కూడా ఆయన తద్వారా తన యొక్క జీవితాన్ని సందేశంగా ఇవ్వడం జరిగింది. అహింస ద్వారా కూడా ఏదైనా సాధించవచ్చు అని చెప్పి కూడా మహాత్మా గాంధీ గారు తన యొక్క జీవితం ద్వారా సందేశం ఇచ్చి ఆయన యొక్క ఆత్మకథలో మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ ద్వారా తాను ఏదైతే చేసిండో దాన్ని మాత్రమే జనాలకు చెప్పిండు. అంటే మనం ఏదైనా చేసినప్పుడు మాత్రమే జనాలకు చెప్పాలని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అంటే ఈ రోజునటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఈ రోజునటువంటి యువత కావచ్చు, ఈ రోజునటువంటి మేధావులు కావచ్చు, తాము చేసేటువంటి పనుల ద్వారా జాతికి సందేశం ఇవ్వాలని చెప్పి మహాత్మా గాంధీ గారు తన యొక్క సందేశం ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి మహాత్మా గాంధీ మనం ఈరోజు స్మరించుకోవడం అంటే ఒక ప్రపంచవ్యాప్తంగా న్యూయార్క్లో కూడా ఆయన యొక్క జన్మదినాన్ని అహింసా దినంగా చేపట్టడం జరిగింది. ఈ రోజున మనం స్వచ్ఛ భారత్ మిషన్ ఉంటున్నాం. ఆ స్వచ్ఛ భారత్ మిషన్కి ఆ రోజే ఆయన ఆద్యుడిగా ఉండడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ శాంతి కోసం ఈరోజు కృషి చేస్తున్న ఐక్యరాజ్య సమితి కావచ్చు, దాన్ని ఆ రోజు ఆయన శాంతి కాముడిగా ఉన్నటువంటి ఆయన దాన్ని ఒక మెసేజ్ లాగా ఇవ్వడం జరిగింది. కాబట్టి మహాత్మా గాంధీని స్మరించుకుంటే ఒక శాంతి, ఒక అహింస, ఒక నాయకత్వ లక్షణాలు తన ద్వారా తెలుసుకోవచ్చని చెప్పేసి తెలుసుకుంటూ జోహార్ మహాత్మా గాంధీజీ జోహార్.